హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్, తన పేరు శ్రావణి. సో శ్రావణి తేజస్ అనమాట. సో ఈరోజు బిగ్ బాస్కి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ అయితే చూసాం కదా. సో మీకేమనిపించింది, అందులో హైలైట్స్ ఏంటి, అందులో ఫన్ పార్ట్ ఏంటి, మొత్తం అన్నీ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ చూసామంటే ఫుడ్ గురించి, టాస్క్ల గురించి, వాటన్నిటికీ గొడవలు అయితే బాగా అయ్యాయి కదా. దాని గురించి మనం ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు మనకి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫెమినిస్ట్, ఇట్లా చాలా యాంగిల్స్ అయితే ఉన్నాయి కదా. విష్ణుప్రియది కానీ అట్లా అవన్నీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా కొంతమంది టాస్క్లు కూడా మేము ఎల్డర్లీ ఏజ్ వాళ్ళం, కొంచెం మమ్మల్ని మా వయస్కుల గురించి ఆలోచించండి అలాంటి. అండ్ శేఖర్ భాష వేసిన జోకుల గురించి వాటి గురించి కూడా అయితే మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా. అసలు మొత్తం అందులో మెయిన్ ఇంపార్టెంట్ ప్రతిదీ జరిగిందంతా కాకుండా అందులో ఏవేవైతే ఇంపార్టెంటో వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని గురించి అనాలిసిస్ లాంటి ఒపీనియన్ లాంటిది అయితే చేద్దాం. అండ్ ఫుడ్ గురించి కూడా కొంచెం కొట్లాట్లు అయితే జరిగాయి కదా. ఎప్పుడు ప్రతిసారి జరిగేది బిగ్ బాస్, ఎప్పుడు బిగ్ బాస్ లో ఉండేదే రేషన్ గురించి గొడవ లేకుండానే, అయినా కూడా ఈరోజు ఫుడ్ గురించి అయితే కొట్టుకుంటా ఉన్నారు. పనుల గురించి కానీ, అది మాకు ఫుడ్ సరిగా పెట్టలేదు, అది అని దాని అంతటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఎపిసోడ్ స్టార్టింగే మనకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో జరిగినటువంటి గొడవల గురించే, దాని గురించే డిస్కస్ చేసుకుంటూ మణికంఠ అని అందరూ కొంచెం ఓదార్చే ప్రయత్నాలు చేశారు కదా. అక్కడ మన లాహిరి హీరో మెయిన్ ఆయన వెళ్ళి ఆదిత్య ఓం గారు వెళ్ళి సారీ చెప్తున్నా కూడా ఆయన వినకుండా ఉండటం, దాని గురించే కంటిన్యూషన్. ఆయన బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత కంటిన్యూషన్ బయట వచ్చిన తర్వాత సోఫాలో కూర్చొని నిఖిల్తో డిస్కషన్ అయితే చూసాం కదా, ప్రోమోలో కూడా పెట్టారు. ఆయన నిఖిల్ ఏదో ఆయన మణికంఠకి కొంచెం మంచిగా చెప్పాలని ట్రై చేస్తుంటే, అంటే అఫ్కోర్స్ ఆయన ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు మణికంఠ అయితే బాగానే చెప్పాడు. అప్పుడు ఇక్కడ ఫెమినిజం కానీ, ఫీమేల్కి ఎల్డర్స్కి రెస్పెక్ట్, ఇక్కడ అందరూ ఈక్వల్ అన్నట్టు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. కానీ అలా కంటిన్యూషన్లో నిఖిల్తో ఆయనే ఏదో ట్రిగ్గర్ చేస్తున్నట్టు, మీ బాయ్ బాయ్ అనుకుంటా ఏదో చెప్పి హిందీలో చెప్పాడు కదా, అది ఆయనకి పాజిటివ్గా చెప్తున్నాడు. బార్ అదే తీసుకొస్తున్నావు, అదే పాయింట్ తీసుకొస్తున్నావు అని పాజిటివ్గా చెప్తున్నాడు అని ఫీల్ అవ్వకుండా ఇంకా నిఖిల్ని కూడా కొంచెం పాయింట్అవుట్ చేసి మనం హైలైట్ అవుదాము. కానీ నాకు అలా అనిపించలేదు. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చాక ఎవరైనా తిడితే, ఒకవేళ ఎల్డర్ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ విషయానికి దానికి ఆన్సర్ చెప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వాలంటే అట్లా, అలా నాకైతే నాకు నచ్చింది అలా చెప్పినప్పుడు. అండ్ ఇంకోటి, అది అసలు అనవసరంగా ఆ పాయింట్ తీసుకొచ్చారని అయితే అనిపించింది. అలా అనిపించింది. కానీ తర్వాత నాకేమనిపించింది అంటే, నిఖిల్ కొంచెం ఇతను చిన్నపిల్లవాళ్ళ ఉన్నాడు కదా, తెలియదు, కొంచెం చెప్తే తెలుసుకుంటాడేమో అని. మీకు ఈ విషయంలో మీకేమనిపించింది చెప్పండి. నా ఉద్దేశంలో ఏంటంటే, అక్కడికి వచ్చాక ఇంకా అంటే ఆడవాళ్ళని లేకపోతే ఎల్డర్ అని, అంటే వాళ్ళకి స్పెషల్గా ఉండాలి అన్నట్టు కాకుండా అందరూ ఈక్వల్గానే, అంటే పూర్తిగా రెస్పెక్ట్ వదిలేయమని కాదు, బట్ గేమ్లో మామూలుగా ఎవరైనా ఏమన్నా అంటే దానికి ఆన్సర్ కూడా ఇస్తారు కదా. సో నాకు ఇది ఎందుకో ఫేక్గా తీసుకొచ్చారు అని అయితే అనిపించింది. సో మీకేమనిపిస్తుంది అన్నది కింద చెప్పండి. నాకెందుకో మణికంఠ ప్రతిదీ నెగిటివ్గానే తీసుకొని, కొంచెం ఎవరైతే ఫేమస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడేమో అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ కూడా కొంచెం నువ్వు క్యూట్గా ఫెమినైన్ అన్నట్లుగా చెప్తే అక్కడ కామ్గా ఉండి యాక్సెప్ట్ చేసినట్టే, అలా అనేస్తారా ఫెమినైన్ అని, అలా ఏవి పడితే అనేస్తారా అని చెప్పి మళ్ళీ అక్కడ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యి కూడా మళ్ళీ బయటకు వచ్చి వేరే వాళ్ళతో డిస్కస్ చేయటం అనేది నాకు కొంచెం ఎందుకో ఆయన అందరినీ నెగిటివ్ చేయాలి, నెగిటివ్గా పోర్ట్రే చేయాలి అని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. నిన్నైతే అంటే అన్ని నెగిటివ్గా చూస్తున్నాడు అని అనిపించచ్చు, కానీ అక్కడ వర్డ్స్ అయితే నాకైతే రాంగ్ చాయిస్ అనిపించింది. ఆ వర్డ్ అట్లా ప్రజెంట్ చేయడం కరెక్ట్ కాదేమో. ఫెమినైన్ లాగా ఉన్నారు అన్న, ఎందుకు స్మార్ట్గా ఉన్నారు అనొచ్చు, సాఫ్ట్గా ఉన్నారు అనొచ్చు, అట్లా అన్నా బాగుండేది. రాంగ్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అనిపించింది నాకు. అట్లా అయితే కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది కరెక్ట్ అనిపించింది. దాంతోపాటు విష్ణుప్రియ ఏముందంటే,
ఒకవేళ అబ్బాయికి అమ్మాయికి గనక పోటీ ఉంటే ఆవిడ అమ్మాయికి మాత్రమే సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. అంటే డిజర్వ్డ్ కాకుండా ఓన్లీ జస్ట్ జెండర్ బేస్డ్గా వెళ్ళడం కూడా నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ప్రీవియస్లీ కూడా ఎప్పుడు అదేమి కరెక్ట్ అన్నట్టు ఎవరు చెప్పలేదు. ఆవిడ చెప్పింది ఏంటంటే నిన్న ఓటింగ్ సెలక్షన్ అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళిద్దరిలో అమ్మాయిలనే బేస్ చేయాల, వాళ్ళిద్దరు నాకు తెలుసు. తర్వాత సీతు అమ్మాయి కాబట్టి అక్కడ ఇంకొక అతను అబ్బాయి కూడా ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు నాకు ఆల్రెడీ ముందే తెలుసు. సీతు అమ్మాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ కేటగిరీ తీసుకోవడమే కరెక్ట్ అనిపించలేదు కొంచెం. కానీ అమ్మాయిలు సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది కదా, అప్పుడు ఓట్లు అబ్బాయిలు వేయొద్దా? సో అట్లా ఏమి ఉండదు కదా. అదైతే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? నాకెందుకో విష్ణుప్రియ ఏమి కావాలని అలా అనాలని అన్నట్టు అనిపించలా, నాకు కొంచెం పాజిటివ్గానే అనిపించింది. అంటే పాజిటివ్ అంటే ఆ వర్డ్ యూసేజ్ తప్పేమో, అది చెప్పింది కూడా నిఖిల్తో ఐ మీన్ తన పేరేంటి, మణికంఠ నిఖిల్కి గొడవ జరుగుతుంటే విష్ణుప్రియ పక్కన సైడ్కి వెళ్ళి డ్యాన్స్ చేసుకుంటుంది. అదేంటో నాకు అర్థం కాలేదు వింతగా. దాన్ని ఏమనాలి అంటే ప్రొవోకింగ్ అనుకోవాలా, ఏమనుకోవాలి దాన్ని? అంటే అలా చేయటాన్ని మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఈ డిస్కషన్ మణికంఠకి సంబంధించిన డిస్కషన్ గురించి మణికంఠ మీకేమనిపిస్తున్నాడో కింద కామెంట్లో చెప్పండి. దాని తర్వాత ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఆకలేస్తుంది, మా ఆకలి గురించి ఎవరు పట్టించుకోరా అని చెప్పి మా ఆకలి అయితే ఎవరికి అవసరం లేదా అని సోనియా కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది కదా. కిచెన్లోకి వెళ్ళి గొడవ పడుతూ కుక్కర్ అది ఉడకట్లేదు అయ్యి అన్నప్పుడు శేఖర్ భాష కూడా కుక్కర్ కూడా ఏదో ఫ్రాంక్ చేస్తున్నట్టుంది అది ఇది అన్నారు. అండ్ శేఖర్ భాష ఈరోజు ఎపిసోడ్లో అయితే చూపించడం మనకి చూపించింది చాలా జోక్స్, అంటే అవి వెరైటీ జోక్స్ అనమాట. అది అన్నిసార్లు వర్కౌట్ అవుతుందా అలా అనిపించింది నాకు. లాంగ్ రన్లో రోజు అలాంటి జోక్స్ వేస్తే సీరియస్గా తీసుకోరేమో తన్ని అని అయితే అనిపించింది. ఏది చపాతి అది సిక్స్ పతి అంటే చపాతి, ద్రౌపది ఏదో చెప్పారు. అంటే తర్వాత ఆనియన్ ని అంటే ఆనియన్ ఆనివ్వను అట్లాగా అవన్నీ అయితే నాకు కొంచెం అంత బాగాలేదేమో అనిపించింది జోక్స్. ఒకటి రెండు ఓకే, కానీ చాలా జోక్స్ అయితే ర్యాండమ్ గా స్పిరిట్ అన్నారు. నాకు తెలిసిన స్పిరిట్ అయితే బ్యాండెడ్ స్పిరిట్ అట్లా అవే అవి ఒక రకంగా అంటే కంప్లీట్ నెగిటివ్ ఏం కాదు, కానీ మరీ ఎక్కువ జోక్స్ అవుతున్నాయేమో, ఆ టైప్లో ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా అనిపించింది. తర్వాత ఈ సోనియా ఫుడ్ గురించి కిచెన్లో గొడవ పడుతూ అరుస్తూ ఉంటే ఇంతలోకి మనకి పెళ్లి చూపులు హీరో ఆయన పేరు అబ్బాయి అంత గొడవలో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చి నిఖిల్ అక్కడ ఉంటే 2 నిమిషాలు నేను హాల్లో లేకపోతే ఎంత చేస్తారా మీరందరూ అని చెప్పి జోకేశాడు నితిన్తో. అండ్ సోనియా గురించి నీకేమనిపించింది అంటే కావాలని చేస్తుంది అంటే ఈరోజు చూసుకుంటే చాలా ఇష్యూస్లో సోనియా మాట్లాడటం అయితే జరిగింది. తన టేక్ తీసుకున్నట్టు అనిపించిందా, లేకపోతే కావాలని స్క్రీన్ టైం కోసం ర్యాండమ్గా ఏదో గొడవ పెట్టుకున్నట్టు అనిపించిందా మీకు? నాకైతే ఆవిడ కొంచెం కంటెంట్ క్రియేట్ చేయాలి అని ప్రయత్నిస్తున్నట్టు కొంతవరకు అయితే కరెక్టే, ఎందుకంటే అక్కడికి వచ్చి ఏమీ ఆడకుండా ఉంటాం కంటే ఏదో ట్రై అయితే చేయడం బెటరే. బట్ మరి అందరికంటే అన్ని విషయాల్లోని వేలు పెట్టేయాలని చూస్తుంది. అదేదో అందరూ ఆడుతున్నారు 6 మెంబర్స్ ఆరెంజ్ తో ఆడుతున్నప్పుడు కూడా మనకు ప్రోమోలో కూడా చూపించారు కదా. ఫస్ట్ వీక్ లో ఎలిమినేషన్ అంటే ఏం ఫుటేజ్ లేక వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా ఫస్ట్ వీక్, అందుకే ఎక్కువ ఫుటేజ్ కానీ ఎక్కువ ఫుటేజ్ ఇచ్చినా కూడా వెళ్ళిపోతారు. అదే అవసరం లేకుండా కూడా లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ లో మనకి థర్డ్ క్యాప్టెన్ ఇప్పుడు ఈరోజు యాక్చువల్లీ క్యాప్టెన్ బదులుగా ఇమ్యూనిటీ అని చెప్పి 3 చీఫ్స్ ఉంటారు అని ఒకటి టాస్క్ లాగా పెట్టారు కదా. ఆల్రెడీ విన్ అయిన 6 మెంబర్స్కి టాస్క్ పెట్టారు కదా, ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ అవి చూసాము. క్యాప్టెన్ తీసేసి చీఫ్స్ అని పెట్టారు, కానీ ఇమ్యూనిటీ అయితే ఉండదంట. దాని మరి అంటే ఎట్లా సేమ్ పవర్స్ ఇస్తారా ఏంటి అన్నది అయితే చూడాలి.
అక్కడ కూడా లాస్ట్ టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ 2 టాస్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ విన్నర్స్ని సెలెక్ట్ చేయమన్నప్పుడు ఆ విన్నర్స్ ఇద్దరు మిగిలిన 4 మెంబర్స్లో ఒకరిని పిక్ చేయమన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్, వాళ్ళకు ఉన్న ఒపీనియన్ వాళ్ళు చెప్తే కూడా సోనియాకి అసలు అక్కడ సంబంధమే లేకుండా ఆవిడేదో మాట్లాడాలి, ఆ యష్మి గౌడ గురించి ఆవిడ ఏదో గ్రడ్జ్ పెట్టేసుకున్నట్టు గొడవ పెట్టుకోవాలి. అంటే గ్రడ్జ్ లాగా అనిపించలేదు కానీ మనం స్క్రీన్ టైం ఉండాలి కాబట్టి ఏదో అన్ని ఇష్యూస్ లో తన టేక్ అయితే చెప్పేస్తుంది అనిపించింది. అంటే నబీల్ నచ్చాడు కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అలాగే నిఖిల్ కి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇచ్చారు ఆ పవర్ కాబట్టి కంప్లీట్ గా వాళ్ళు అసలు రీజన్ లేకపోయినా ఇచ్చినా కూడా నన్ను అడిగితే ఎవరు క్వశ్చన్ చేసే పవర్ అయితే ఉండదు. అది వాళ్ళు గెలుచుకున్నారు, సో ఎవరికైనా ఇవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. యష్మికి ఇచ్చినందుకు గొడవ పడుతున్నట్టు కాకుండా నబీన్కి ఎందుకు ఇవ్వలేదు అని గొడవ పడుతుంది. కానీ అక్కడ నబీల్ బాగానే ఉన్నాడు, ఆయన బాగానే కామ్గా ఊరుకున్నాడు. ఇంకా దట్టు బేబాక్ కూడా ఏం ట్రై చేయకుండా ఆవిడ మీ కూల్, మీరేం చేసినా సరే నాకేం ప్రాబ్లం లేదు, మీకు ఓకే కదా కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణుప్రియ అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అనిపిస్తుంది కదా. ఈ 2 రోజుల్లో ఎవరికి ఏం తెలిసిపోద్ది, నీకు నబీల్కి ఇవ్వాలనిపిస్తుంది, వాళ్ళకి తనకి ఇవ్వాలనిపించింది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కదా అన్నట్టు. బికాస్ వాళ్ళు గెలిచారు కాబట్టి దే హ్యావ్ ద కంప్లీట్ రైట్ అనమాట, వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. దానికి మళ్ళీ ఎందుకు ఇచ్చావని అసలు అడగటం లేదు, ఎందుకంటే గెలవాలి కదా, గెలిచిన వాళ్ళకి వస్తుంది, వాళ్ళు గెలిచుంటే వాళ్ళకి కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ యష్మి కూడా జస్ట్ ఏదో లక్లో వచ్చింది అన్నట్లు చెప్తే దాన్ని కూడా బేస్ చేసి ఇప్పుడు సోనియా లక్తో వచ్చిందని అంటుంది, ఏం ఆడలేదయ్యి అని. మరి ప్రతిదానికి అందరితో గొడవ. బట్ ఏంటంటే కొంచెం ఆట అయితే ఉన్నవాళ్ళు ఆ టాస్క్ మనం ఎలాగో లాస్ట్లో మాట్లాడుకుందాం, బట్ ఆ టాస్క్ వరకు మాట్లాడుకుంటే లాస్ట్ది దానికి ముందు 2 టాస్కుల్లో కూడా అఫ్రిది కొంచెం బాగానే ఆడాడు అనిపించింది వీళ్ళలో, ఆ ముగ్గురులో ఉన్నవాళ్ళు. అండ్ శేఖర్ భాష కూడా బాగానే ఆడాడు. అంటే తక్కువే నన్ను అడిగితే యష్మి అయితే తక్కువ ఆడింది అనిపించింది. బట్ ఆటను పక్కన పెట్టేశారు కంప్లీట్గా. బట్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి మేబీ వాళ్ళకి ఇచ్చారేమో, ఆ అమ్మాయికి వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి ఇచ్చి ఉంటారు. బట్ గేమ్ పరంగా చూసుకుంటే నన్ను అడిగితే అఫ్రిది బాగా ఆడాడు ఆ 2 టాస్కుల్లో అనుకుంటున్నాను నేను. ఇంకా అక్కడ 6 మెంబర్స్ ఆడుతున్నప్పుడు కూడా సోనియా కావాలని వాళ్ళని అంటే ఆరెంజెస్ గేమ్ ఆడుతున్నప్పుడు మణికంఠ ఏదో చెప్పాడని చెప్పి ఆవిడ అడగాలనుకునింది అడిగింది అని చెప్పకుండా మణికంఠ చెప్పడం వల్ల అంటే మణికంఠ చెప్పాడు కాబట్టి నాకు ఒక పాయింట్ దొరికిందని తనే ఉంది, అలా యూజ్ చేసుకున్నట్టుంది తప్ప అంటే జెన్యున్ గా అనిపించలేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత అదే శేఖర్ భాషతో గొడవ అయిన దాని గురించి నిఖిల్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పాడనమాట, అది నీకే కొంచెం మంచిది కాదు, అలా ఎవరో చెప్పారని చెప్పి దాని మీద నువ్వు బేస్ చేసుకొని గొడవ పడతాం, అలాంటిది నీకు కొంచెం మంచిది కాదు అన్నట్టు చెప్తే తను చెప్పాడని కాదు, అక్కడ పాయింట్ అక్కడ రేస్ చేసినప్పుడు ఆడడం కొంతవరకు ఓకే, నాట్ కరెక్ట్ అనిపించచ్చు. బట్ జస్ట్ నార్మల్గా ఎవరైనా బాయ్స్ అయితే అట్లాగే ఆడతారు ఒక ఏదైనా ఉంటే. బట్ ఫుడ్ ఏదో రైస్ తోను అలాంటి ఏం కాదు, చెప్పే విధానం కూడా బాగాలేదన్నమాట. అంటే దాన్ని అసలు మీరు ఇంకా ముట్టుకోవద్దు అన్నట్టు ఏదో ఆర్డర్ లాగా చెప్పింది. మీరు ఎవరు అసలు ఆరెంజెస్ పట్టుకున్న వాళ్ళు ఎవరు తినొద్దు మీరు ఇంకా తర్వాత అట్లా చెప్పకుండా వేరేలా కొంచెం మంచిగా చెప్పుకుంటే. మణికంఠ చెప్పింది రీజనబుల్ గా అనిపించింది. ఆ పడిపోయింది మళ్ళీ అక్కడ పెడితే ఎవరో ఒకరు తింటాం అన్నది కరెక్ట్ కాదు, అది వరకు బాగుంది కానీ దాన్ని యూజ్ చేసుకోవటం బాగాలేదు. అది కూడా అసలు ఎవరో తినద్దు, ఏదో ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి స్క్రీన్ టైం కోసం చెప్పినట్టు అనిపించింది. చెప్పేసింది మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు అనుకోండి, అది కూడా బ్రేక్ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయినట్టు చూపించారు కదా మనకి ఎపిసోడ్లో. నీలో ఏ యాంగిల్ ఉంటది అనుకోలేదు, నువ్వు మాట్లాడితే బాగుంటది అనుకున్నాను కానీ అది నువ్వు నాతోనే ఇలా మాట్లాడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి శేఖర్ భాష కొంచెం మళ్ళీ ఇద్దరు కలిసిపోయినట్టు చూపించారు కదా, ఓకే సారీ చెప్పుకుని.
అదైతే మళ్ళీ పర్లా సార్ట్ అవుట్ అయితే చేసుకున్నారు గొడవ లేకుండా. ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ పిలిచి అందరినీ ఇప్పటి నుంచి మీకు అసలైన ఆట మొదలవుతుంది అంటే దానికి ముందు అన్సీన్లో చూపించారు కదా. బిగ్ బాస్ని వీళ్ళు అడిగారు కదా, శేఖర్ భాష ఫ్రూట్స్తో అదే ఫుడ్తో ఆడకూడదని ఏమన్నా రాసి పెట్టారా ఇక్కడ అది ఇదని అడిగారు కదా. అన్సీన్లో చెప్పారు మీరు ఫుడ్తో అలా ఆటలు ఆడకూడదు ఇక్కడ అని అన్న తర్వాత నేషనల్ టెలివిజన్ లో ఎవరు అట్లా ఎంకరేజ్ చేయరు కాబట్టి అదైతే కరెక్టే. బట్ ఆ యూజ్ చేసుకున్నారు అనిపించింది అది ఓకేనా అన్న తర్వాత ఇంకా మీకు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, మీకు ఇప్పుడు నుంచి అసలైన ఆట మొదలవుతుంది అని చెప్పి బిగ్ బాస్ పిలిచి మీకు ఇప్పటి నుంచి 3 చీఫ్స్ ఉంటారు. కెప్టెన్ లేరు కాబట్టి ఇప్పటి నుంచి 3 చీఫ్స్ ఉంటారు. ఆ 3 చీఫ్స్ కి సంబంధించి ఎవరైతే విన్నింగ్ పర్సన్స్ ఉన్నారో 6 మెంబర్స్ వాళ్ళకి టాస్క్లు ఉంటాయి. మొన్న టాస్క్లు గెలిచిన వాళ్ళు టీమ్స్ కదా, మొన్న టీమ్స్ లో గెలిచిన 3 బడ్డీస్ ఉన్నారు కదా, ఆ 6 మెంబర్స్ కి ఆ 6 మెంబర్స్ కి ఇప్పుడు మీకు టాస్క్లు ఉంటాయి, దానికి సిద్ధం అవ్వండి అని చెప్పి ఫస్ట్ టాస్క్ పెట్టారు కదా థ్రెడ్ టాస్క్ లో. దానిలో అయితే నాకు అసలు ఆ టాస్క్ ఎలా అనిపించింది నీకు? వెరైటీగా ఉంది కదా, ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. మరి మేబీ హిందీ బిగ్ బాస్, తమిళ బిగ్ బాస్ అలాంటి అట్లా ఏమైనా ఆల్రెడీ పెట్టారేమో కానీ ఇప్పటిదాకా అయితే మన దానిలో లేదనుకుంటా. నాకు యూనిక్ గానే అనిపించింది ఆ గేమ్. అవును, అది రోల్ చేసి దాని దగ్గర అయితే అది వెంటనే సంచాలకు కూడా వెంటనే వెళ్ళి కట్ చేసి అంటే స్పీడ్గా కట్ చేస్తేనే ఈ లోపు వాళ్ళు మూవ్ అయ్యే వాళ్ళు కింద పడిపోతే ఛాన్స్ ఉంటుంది, లేదంటే స్లోగా కట్ చేసుకుంటా ఉంటే ఎప్పటికో అవుతుంది అది. ఆ గేమ్లో అసలు నైనిక అమ్మాయి అంత బాగా ఫైట్ చేసి బాగా ఆడుతుందని నాకైతే ఫస్ట్ లాస్ట్ లో తనకి మంచి గ్రిప్ కూడా దొరికింది, బట్ అయినా లాస్ట్ లో మళ్ళీ పోగొట్టు ఆ హెయిర్ కింద పట్టడం, నైనిక హెయిర్ కింద పట్టడం కూడా ప్రాబ్లం అయిపోయింది. అమ్మాయిలకి హెయిర్ ఉండడం కూడా ప్రాబ్లమే. ఇంకోటి బేబక్క ఫస్టే వెళ్ళిపోయింది, ఫస్టే కదా వెళ్ళిపోయింది. ఫస్ట్ టచ్ అయ్యిందా లేదా అన్నారు కానీ టచ్ అయ్యిందా చూసాను అంటున్నారు అని డిఫెండ్ కూడా చేసుకోలేదు. ఆయన చూసారంటే ఓకే అన్నిటి ఆవిడకి లేదు, కొంతసేపు ఉంది కదా, వెంటనే ఏం వెళ్ళిపోలేదు, అడిగింది. అదే టచ్ అవ్వలేదని అంది, ఇంకెక్కువసేపు ఆర్గ్యూ ఏం చేయకుండా సరేలే అన్నట్టు. తనకి ఏజ్ గానీ తర్వాత వెయిట్ గానీ మేబీ కొంచెం ఆ ఫ్యాక్టర్ వల్ల టాస్క్స్ ఏవైతే పెట్టారో మూడిట్లో అంత బాగా అయితే ఏం పర్ఫార్మ్ చేయలేదు. ఆవిడ నేను ఎలాగో టాస్క్లు చేయను కాబట్టి కొంచెం అందరితో మంచిగా దృష్టిలో పెట్టుకుని టాస్క్లు ఇవ్వండి అంటున్నారు. అందుకే అందరితో కూడా మంచిగా ఉంటుంది. అన్సీన్ లో కూడా మీరు చూస్తే ప్రేరణను యష్మి గౌడ వాళ్ళు వాష్రూమ్ ఏరియా దగ్గర డిస్కస్ చేసుకునేటప్పుడు పాయింట్స్ పాజిటివ్గానే చెప్తుంటే యష్మిను ప్రేరణను వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అక్కడ వాళ్ళల్లో ఒకళ్ళు అక్క మీరు మా అమ్మకిలాగా ఎప్పుడు అన్ని పాజిటివ్గా చెప్తున్నారు, మీరు నెగిటివ్ చెప్తే వినాలని ఉంది నాకు, మీరు నెగిటివ్ చెప్తే వినాలని ఉంది, నెగిటివ్స్ చెప్పక్క అని చెప్పి అడుగుతున్నారు. చెప్తే మళ్ళీ దాని మీద నామినేట్ చేస్తారా అది అని మాట్లాడుకున్నారు. ఆవిడ అందరితోని పాజిటివ్గానే ఉంటే మనకి నామినేషన్స్ ఏం పడకుండా ఉంటామేమో అన్నట్టు ట్రై చేస్తుంది. పాపం అలాగో టాస్క్లు కూడా ఆడలేదు కాబట్టి ఆవిడ అలా కొంచెం ఆవిడే అంటున్నారు కదా మధ్య వయస్కురాలని నన్ను కన్సిడర్ చేయండి అన్నట్టు అంటున్నారు కదా. అంత కంఫర్టబుల్ గా అయితే ఆడట్లేదు. గేమ్స్ ఈవెన్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి దానిలో మనకి నిఖిల్ చాలా బాగా హోల్డ్ చేశాడు. అక్కడ మనకి ఫస్ట్ యష్మి గౌడ అనుకుంటా డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఊపినట్టున్నారు. ఆవిడే ఫస్ట్ ట్రై చేసింది, వేరే వాళ్ళని పోలీస్ కింద పడేయాలి అన్నట్టు ప్రయత్నించింది కదా. ఆవిడే ఫస్ట్ అనుకోకుండా తర్వాత వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తాం వల్ల ఫస్ట్ ఆవిడ పడిపోయింది. అది చూసి శేఖర్ భాష కూడా మళ్ళీ అది అటెంప్ట్ చేసి ఆయన కంఫర్టబుల్ గానే ఉన్నాడు అనిపించింది నాకు, ఆయన కూడా పడిపోయాడు. ఆ యష్మి గౌడ ఉన్నంతసేపు కూడా నిఖిల్ మీద పడతానే ఉంది, కానీ ఆవిడ పడుతున్నా కూడా ఆయన హోల్డ్ చేసుకొని బాగానే స్ట్రాంగ్ గా ఉన్న ఒక్క థ్రెడ్ మీద కూడా లాస్ట్ ఆయన వెయిట్ కి
యాక్చువల్లీ కిందకైనా వచ్చేయచ్చు. ఆయన హైట్ వెయిట్ కి ఆ టాస్క్ అలా ఆడటం కూడా చాలా బెటర్. నైనిక కొంచెం వెయిట్ తక్కువ ఉన్నా ఆవిడ జుట్టు పట్టడం వల్ల కానీ లేదంటే పాపం ఆవిడ విన్ అయ్యేది. నెక్స్ట్ టాస్క్ లో కూడా బాగానే పర్ఫామ్ చేశారులే ఆవిడ. కానీ ఎవరో ఉన్నారు ఆ వర్డ్ శేఖర్ భాష అన్నాడు. శేఖర్ భాష బక్కబాబు. అయితే ఈ టాస్క్ కు ముందు శేఖర్ భాష ఏదో మాట్లాడుతూ బక్కబాబు అని అయితే అన్నాడు మణికంఠ. నాకంటే బక్కకున్నా అన్నాడు కానీ అది మళ్ళీ ఎట్లా బాడీ షేవింగ్ లోకి వెళ్ళి మళ్ళీ ఫ్యూచర్ లో ఎక్కడైనా 4-5 వారాల తర్వాత ఆ రోజు నువ్వు ఇది అన్నావని మళ్ళీ ఆ వీడియో వేస్తారు అని అనిపించింది నాకైతే. అండ్ నాకు మళ్ళీ నాకేమనిపించింది అంటే ఇంకా రేషన్ కూడా అంతా గెలుచుకొనే తీసుకోవాలన్నారు కానీ ఈ రోజు ఇచ్చిన రేషన్ ప్రకారం అయితే చాలా ఎక్కువ రేషన్ ఇచ్చారు కదా. మ్యాక్సిమం చాలా సన్నగా ఉన్నారు. ఎప్పుడు సీజన్లో వచ్చి అందరూ సన్నబడి వెళ్తున్నారు కదా, ఈసారి లావ్ చేద్దామని ఎక్కువ రేషన్ ఇచ్చినట్టు నాకు స్టార్టింగ్ కాబట్టి అట్లా ఇచ్చుంటారు. ఎందుకంటే రేషన్ ఇచ్చేస్తే తర్వాత టాస్క్లకి పెద్ద కష్టపడరు అన్నట్టు వీళ్ళు ఇవ్వరు. సో మోస్ట్లీ నెక్స్ట్ నుంచి అయితే ఇట్లా ఇవ్వరు అనుకుంటున్నాను నేను. ఫస్ట్ దానికి అబ్బాయి సంచాలక్గా చేశాడు. సో తన సంచాలక్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగానే చేసాడు అనిపించింది. కాకపోతే ఆ కట్టింగ్ మధ్యలో కొన్నిసార్లు చూడటం కుదరదు కదా. సో ఏ టాస్క్ అయినా అలా మొత్తం అన్ని పనులు చేసుకుంటూ చూడాలంటే కొంచెం కష్టమే. బట్ వెల్ డన్ అనుకోవచ్చు. సెకండ్ హ్యాట్ తలమే పెట్టుకొని మనకి ఒక కోన్ ఇచ్చి తీసుకెళ్ళి అన్ని అక్కడ పిరమిడ్ లాగా పెట్టమని చెప్పి ఆ టాస్క్లో నైనిక చాలా బాగా ఆడి. నాకైతే ఏమనిపించిందంటే స్టార్టింగ్లో ఆ ఆట సెకండ్ గేమ్లో స్టార్టింగ్లో అఫ్రిది బాగా ఫాస్ట్గా ఆడాడు. తర్వాత శేఖర్ భాష బాగా ఆడాడు. యామిని అయితే కొంచెం అందరికంటే స్లో. యామిని కన్నా అందరికంటే స్లోగా అంటే మధ్య దాకా క్యారీ చేస్తున్నారు, మళ్ళీ పడేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చి అట్లా అంత బాగా వెరీ అన్సక్సెస్ఫుల్ గా ఆడారు. అండ్ నాకైతే అఫ్రిది గెలుస్తాడు అనిపించింది కానీ శేఖర్ భాష కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. ఈక్వల్ గానే చేశాడు. నా దృష్టిలో ఫస్ట్ అఫ్రిది బాగా ఆడాడు, తర్వాత నైనిక పాడింది, తర్వాత శేఖర్ భాష పాడారు. మధ్యలో ఎక్కడ ఏదో సో దానివల్ల నైనిక ముందు వచ్చినట్టున్నారు. సో ఇద్దరు అయితే వాళ్ళ ముగ్గురు అయితే బాగా పర్ఫామ్ చేశారు అనిపించింది. బాగా యాక్టివ్ గా అమ్మాయి అయినా ఆల్రెడీ ఆవిడ డాన్సర్ కాబట్టి కొంచెం వాళ్ళకి ఎట్లా బాగా యూజ్ చేయడం అలవాటు ఉంటుంది కాబట్టి ఆవిడ చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చి వేసి సెకండ్ చీఫ్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టాస్క్ మనకి నిఖిల్ను నైనిక ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ చీఫ్స్ గా సెలెక్ట్ అయ్యారు కదా. బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చారు మిగతా వాళ్ళ నుంచి చూస్ చేసుకోమని వాళ్ళందరినీ ఆలోచించి డిస్కస్ చేసి చూస్ చేసుకోమన్నారు. మీరే సెలెక్ట్ చేయండి అన్నట్టు ఇస్తే వాళ్ళు ఏవో వాళ్ళకు ఉన్నటువంటి అవన్నీ ఒపీనియన్స్ డిస్కస్. నాకేమనిపించిందంటే వాళ్ళు చెప్పినప్పుడు నైనిక అయితే అఫ్రిదికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ మార్చుకుంది. ఫస్ట్ నిఖిల్ చెప్పినప్పుడు కూడా నాకు అనిపించినట్టు ఏం చెప్పలా. యష్మి గౌడకి ఇద్దాము అన్నట్లయితే మాట్లాడినట్టు అనిపించలా. యాక్చువల్లీ నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత యష్మినే తీసేస్తారేమో అనుకున్నా. ఫస్ట్ అఫ్రిదీని తీసేసరికి నేను షాక్ అయ్యా, ఏంటి ఈయన్నే తీసేశారు, ఆయనకి ఇవ్వాలన్నట్టు మాట్లాడుకున్నారు కదా. ఇంకోటి శేఖర్ భాష తీసినప్పుడు కూడా ఏం చెప్తే ఏమంటారు అన్నట్టు ఫీల్ అయ్యారు అనిపించింది. ఆయన కూడా కూల్ గా ఫస్ట్ అంటే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఇన్ని అన్నట్టు కొంచెం అలా డీల్ చేశారు అనిపించింది. కొంచెం అన్న వర్డ్స్ మళ్ళీ తప్పు యూజ్ చేస్తే ఏదో ఒక దానికి ఇంకా తర్వాత గొడవ అవుతుంది అన్నట్టు. శేఖర్ భాష కూడా కూల్ గా ఓకే యాక్సెప్ట్ చేసేసి అక్కడ ఎవరు ఎక్కువగా డిఫెండ్ అయితే మీ కారణం ఏంటో చెప్పండో సంథింగ్ ఏదో సిల్లీగానే అడిగారు. ఇప్పుడు మీ కారణం చెప్పండి, మాకు ఎందుకు తిరస్కరించారు అన్నట్లుగా కామెడీగా కామెడీగా ఎక్కువగా ఎవరు కూడా డిఫెండ్ చేసుకోవాలా. అక్కడ టాస్క్ లో ఉన్న నలుగురు అఫ్రిది బానే అడిగాడు ఎందుకు రీజన్ అట్లా అడిగాడు కానీ అక్కడ పాయింట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పవర్ అసలు ర్యాండమ్ రీజన్ తో అయినా ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవరి గురించి అయినా సరే. సో వాళ్ళకి ఉన్న వాళ్ళ అమ్మాయి అయితే కొంచెం వాళ్ళకి ఏమన్నా అలా నిఖిల్కి ఏం తెలిసినట్లుగా మేబీ తెలిసి ఉండొచ్చు. అందరూ నిఖిల్ కూడా కర్ణాటక అన్నట్టు ఉన్నాడు కదా,
తిను కూడా కర్ణాటక అనుకుంటా కదా, మా టీవీ సీరియల్స్ అట్లా ఏమో మరి అట్లా ఫేవరేజ్ ఏమైనా ఉందేమో. రెగ్యులర్ గా షోస్ కూడా వస్తూ ఉంటారు, తెలిసే ఉండొచ్చు కానీ అక్కడేమో అంత తెలిసినట్టుగా ఏం మాట్లాడుతున్నట్టు నాకు అనిపించలా. అదే అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న నలుగురిలో కూడా ఎక్కువ డిఫెండ్ చేసుకోలేదు కానీ ఎవరు ఈవిడికి సంబంధం లేకుండా కూడా సోనియా అన్నిటిలోని ఇన్వాల్వ్ అయ్యి పాపం ఆవిడ ఎక్కువగా క్వశ్చన్ అడగటం పర్లేదు కానీ అడిగే విధానం బాగోట్లేదు, చాయిస్ ఆఫ్ వర్డ్స్ అయితే అంత కరెక్ట్గా లేదు. దానికి ఆన్సర్గా విష్ణుప్రియ ఇచ్చిన స్టేట్మెంట్ బాగుంది. అక్కడ ఫెమినిజం దగ్గర తర్వాత అతన్ని ఫెమినైన్ అంటాం అయితే బాగాలేదు, మళ్ళీ ఇక్కడ చాలా మెచ్యూర్డ్ లాగా బాగా మాట్లాడింది. నాకు విష్ణుప్రియ కొంచెం చాలా మెచ్యూర్డ్గానే ఉంటుంది, మనం ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు విష్ణుప్రియ గురించి పర్సనల్గా ఏమనిపిస్తుంది ఈ షోకి సంబంధించి కామెంట్ చేయండి కింద. అక్కడ నా పాయింట్ ఏంటంటే సోనియా చెప్పేది ఏంటి, ఇప్పుడు అక్కడ ఇద్దరున్నారు చీఫ్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారంటే ఇప్పుడు ఫైనల్గా వాళ్ళ సంచాలక్ లాగా కదా వాళ్ళ డెసిషన్. వాళ్ళ డెసిషన్ కూడా ఎలా ఉండాలని ఈవిడ చెప్పేస్తే ఇంకెందుకు వాళ్ళకి అవకాశం, వాళ్ళకి అది గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు బిగ్ బాస్ వాళ్ళకే ఇవ్వటం, ఈవిడికే ఇచ్చేవాళ్ళు, అవకాశం ఇచ్చి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఓటింగ్ లాగా అయిపోద్ది కదా, ఇంకా వీళ్ళు చెప్పేది ఏముంది, వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళకి ఎవరికి అనిపిస్తే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎవరికి ఇచ్చినా ప్రాబ్లం లేదనిపించింది. ఇప్పుడు యష్మి గౌడకే ఎందుకు ఇచ్చారు అని క్వశ్చన్ చేసి అఫ్రిదీకి ఇవ్వలేదంటే కూడా బేబక్క కూడా ఇట్లా వదిలేస్తే సిచ్యువేషన్ లో అక్కడ గొడవ పర్లేదు బాగా చేశారని చెప్పి మెమరీస్ కోసం ఏదంటే మణికంఠ అలా అయితే పిక్నిక్ వెళ్ళొచ్చు కదా అన్నాడు. ఫస్ట్ బాగానే వెళ్ళిపోయారు ఆవిడ, సాఫ్ట్ అది ఇది అని చెప్పుకుని బాగానే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సోనియా మాట్లాడిన తర్వాత వెళ్ళి అక్కడ వీళ్ళు ప్రొవోక్ చేస్తే వచ్చి మాట్లాడుతుంటే అప్పుడు కరెక్ట్గా బాగానే సమాధానం, ఆవిడేదో వాళ్ళందరూ అడగమంటున్నారు కాబట్టి అడగాలి అన్నట్టు అడుగుతున్నారు. అప్పుడు నైనిక ఇప్పుడు మీరు అందరూ వాళ్ళు ప్రొవోక్ చేస్తే వచ్చారు కదా అందుకు మీరు సాఫ్ట్ అని మీకు ఇవ్వలేదని చెప్పి సమాధానం చెప్పింది ఆవిడకి. అయినా కూడా ఆవిడకి ఏం సమాధానం చెప్పినా పాపం ఆవిడ లైట్ తీసుకోలేదు. అది అంటే ఇన్ఫ్లుయెన్స్ లాగా ఏం అనిపించలేదు కానీ ఆన్సర్ అయితే చెప్పాలి కదా అందరూ అడుగుతున్నప్పుడు. అక్కడ గొడవలో నిఖిల్ మరి యష్మికి సపోర్ట్ సెలెక్ట్ చేశారు కాబట్టి అక్కడ సోనియా గురించి సోనియాతో మాట్లాడేటప్పుడు నిఖిల్ కొంచెం యష్మిని ఆగమంటే కూడా ఆగింది కదా, నన్నే ఎందుకు ఈవిడి పట్టుకొని చాలా సార్లు ఆ అమ్మాయి ఎక్కువ రిప్లై ఇచ్చేసింది యష్మియే. యాక్చువల్గా తిన్న అడుగుతుంటే కూడా అతనేమో నాతో మాట్లాడినవ్వంటారా బాబు అనుకుంటుంటే కూడా తనతో మాట్లాడినట్లేదు, తనే ఎక్కువ రియాక్ట్ అయిపోయింది. అది రియాక్ట్ అవ్వడం చూసి మరి ఇప్పుడు హైపర్ ఆ అమ్మాయి ఉంది కదా మరి నన్ను ఎందుకన్నా డిస్క్వాలిఫై చేసామని అడిగాడు శేఖర్ భాష అయితే. బట్ అది తర్వాత కదా తెలిసింది, ఇప్పుడు మనకి ఈ విషయం జరిగింది కాబట్టి. అప్పటిదాకా అయితే అతని గురించి అయితే మనకు బయట కూడా తెలిసే, అంటే మొత్తం తెలుసని కాదు కానీ కొంచెం తెలుసు కదా, సో అందుకని అట్లా అయితే జరిగి ఉండొచ్చు. సో ఈ గొడవలన్నీ చూసి రేపు జరగబోయే ఎపిసోడ్ ఆలోచిస్తుంటే జరగబోయే ఎపిసోడ్లో జరిగేటువంటి నామినేషన్స్ గుర్తొస్తుంటే ఇవన్నీ బాగానే కొట్లాట్లు బాగా గట్టిగా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. అయితే ఈ మొత్తం జరుగుతున్న దానిలో మనకి సెకండ్ గేమ్ ఉంది కదా, ఆ సెకండ్ గేమ్కి ముందు ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్నదానికి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదంటూ మాట్లాడినప్పుడు గుడ్ స్పిరిట్ అట్లాగా యష్మి చెప్పింది, మనం సెలెక్ట్ చేస్తే ఓకే, సెలెక్ట్ చేయకపోతే ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడుగుతాము అని అంటే ఓకే గుడ్ స్పిరిట్. ఒకసారి నాకు తెలిసిన స్పిరిట్ అయితే హాస్పిటల్లో తనకు ఒకసారి స్పిరిట్ పెట్టారని ఇట్లా జోక్లు అయితే చెప్తే, యష్మి అయితే హోప్ఫుల్లీ ఈయన్ని మాత్రం సెలెక్ట్ చేయకపోతే బాగుంటుంది అని జోక్ అయితే వేసింది. అండ్ ఈరోజు మనకి శేఖర్ భాష జోకులు చూసుకుంటే ఒక్క నిమిషం ఉంటుంది, ఈ ఏ వ్యూ బాగుంటది అని అడిగితే నాకు తెలిసిన వ్యూల్లో ఐ లవ్ యూ బాగుంటది అని చెప్పాడు. తర్వాత ఆనియన్ కి ఆపోజిట్ ఏంటో తెలుసా, ఆననివ్వను అట్లాగా అని చెప్పారు. చెప్తే విష్ణుప్రియ
ఎందుకు పడతారో ఏదో అంతే. ఎందుకు పడతారా బాబు, ఇక్కడే ఉంటే సంథింగ్ అనుకుంటే పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ అలా జోకులు అయితే కొన్ని పేలుతాయి, మరి ఏమో అది సబ్జెక్టివ్ అనమాట, ఎంతమందికి నచ్చుతుంది అన్నది తెలీదు. మీకేమనిపించిందో అయితే రాయండి ఆయన జోకుల గురించి. బట్ ఒక జోక్ అయితే బాగుంది, అది అన్సీన్లో వేసారు. ప్రాబ్లం ఏంటంటే సో అది చెప్తాం మనం అన్సీన్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. అండ్ వీటి తర్వాత మధ్యలో మనకి సీత, కిరాక్ సీతను మణికంఠ గాసిప్ లాగా అయితే చెప్పుకున్నారనమాట. ఎవరి గురించి? నిఖిల్ గురించి ఏంటి, ఇట్లా తను అంటే సీత అయితే సెకండ్ టాస్క్ సంచాలకుగా నాకేమీ లేదా అచీవ్మెంట్గా అన్నట్టు చెప్పి అడిగింది కదా. సో అప్పుడు పక్కెళ్ళి ఆడుకో అన్నాడు అంట. బిగ్ బాస్ అదే వాళ్ళని సెలెక్ట్ అయినందుకు సంథింగ్ ఏదో చెప్పినప్పుడు నాకేం చెప్పరా బిగ్ బాస్ అన్నప్పుడు ఆడుకో అన్నట్టు, బెస్ట్ ఆఫ్ లక్ లాగా చెప్పలేదు అన్నట్టు, అంటే పక్కెళ్ళి ఆడుకో అన్నట్టు అన్నాడని ఇట్లా గాసిప్ లాగా అయితే మాట్లాడుకోవడం అయితే చూపించారు. ఓకే. అండ్ ఈరోజు సీత గురించి కూడా తన స్టోరీ అయితే అన్సీన్, నెక్స్ట్ అన్సీన్ గురించి మాట్లాడుకుందాం. ఈ అన్సీన్ లో మనకు మెయిన్ గా పెద్దగా పనికొచ్చినవి ఎక్కువ లేవు. అందులో ఎక్కువగా పనికొచ్చేదంటే సీత తనకు సంబంధించి స్టోరీ అయితే చెప్పింది. తన ఎంసెట్ కి ఇచ్చిన డబ్బుల్ని కూడా షాపింగ్ చేసుకున్నాను రాయిన్ కానీ ఆ డబ్బులు ఇచ్చేస్తే షాపింగ్ చేసుకుంటా అని చెప్పి డిగ్రీ చేశాను సంథింగ్ ఉస్మానియాలో ఏదో చేశానని చెప్పి ఆవిడ స్టోరీ చెప్పింది. బేబీ సినిమా తర్వాత ఆవిడకి పాపం ఛాన్సెస్ వచ్చినా కూడా ఆవిడ ఏదో బ్రేకప్ అయ్యి అని అవటం వల్ల మూవీస్ కూడా చేయలేకపోయానని చెప్పి కొంచెం ఆవిడ గురించి చెప్పిందా. నెక్స్ట్ ఇంకా మనకి అన్సీన్లో విష్ణు అదే మొత్తం వాష్రూమ్ ఏరియా దగ్గర అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే పెళ్ళి టాపిక్ గురించి పెళ్ళయింది అని, మణికంఠ పెళ్ళయింది అని చెప్తే ఇలా సంథింగ్ అక్కడేదో విష్ణుప్రియ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్తే నాకంటే నా సగం చూపు మీ మీద తగ్గుద్ది అని పెళ్ళైన అబ్బాయిలు ఎవరన్నా ఉంటే ముందే చెప్పండి రా బాబు, నా సగం చూపు మీ మీద తగ్గుద్ది అని చెప్తుంది ఆవిడ ఏదో కొంచెం అక్కడ జోవియల్ గా. అండ్ తర్వాత మనకి కుక్కర్ విషయం అక్కడ డిస్కస్ చేసుకున్నారు కదా, పెద్ద గొడవ అయింది కదా, దానికి సంబంధించి అన్సీన్ లో వేసారు. అందులో బేబక్క నా పప్పు ఎంతసేపు అయినా అరగంట అయినా ఉడకట్లేదు అలా చెప్తా ఉంటే, కుక్కర్ పెద్దగా ఉంది, గ్యాస్ స్టవ్ చిన్నగా ఉంది, ఇట్లా చెప్తుంటే అయితే మీ పప్పులు ఉడకలేదు అనమాట అని అక్కడ కొంచెం ఇంటెలిజెంట్ గా అనిపించింది ఆ జోక్. మిగతావన్నీ అసలు నా పప్పు ఎంతసేపు అయినా ఉడకలేదంటే అయితే మీ పప్పులు ఉడకట్లేదు అనమాట అని కామెడీ చేశారు ఆయన, అది బాగుంది. పృథ్వీ నబీల్ కలిసి ఒక ప్రాంక్ చేద్దాం మన ఇద్దరం ఫైట్ చేసుకున్నట్టు అని చెప్పేది ఐ డ్రాప్స్ వేసుకొని కొంచెం అక్కడ సీన్ క్రియేట్ చేయాలని చేశారు. కానీ అది నాకు కూడా అనిపించింది ఇదేం పెద్ద పండేలాగా అనిపించట్లేదు, దొరికిపోతారేమో అనిపించింది. యష్మి కనిపెట్టేసింది వచ్చి, నువ్వు జోక్ వేయాలనుకుంటే నబీల్తో చెప్తుంది అనమాట, నబీల్తో చెప్తుంది వచ్చి యష్మి, నువ్వు ప్రాంక్ చేయాలనుకుంటే పృథ్వీతోనే చేయాలా, ఆయనతో తప్ప ఇంకెవరితో అన్నా చేసుకో అని చెప్పి కనిపెట్టేసింది. అంత వరస్ట్గా చేశారనమాట వాళ్ళు ప్రాంక్. పాపం ఏదో ట్రై చేద్దాము మనం కూడా చెప్పారు కదా నబీల్కి, కొంచెం నువ్వు ఇంటరాక్ట్ అవ్వట్లేదు 2 days నుంచి కూడా, వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని చెప్పారు కదా. సో చెప్పటం వల్లే ఏదో మనం చెయ్యాలి అన్నట్టు చేశారు. కానీ ఇన్వాల్వ్మెంట్ రియల్గా ఆయనకి న్యాచురల్గా జరుగుతున్నట్టు నాకైతే అనిపించలా. ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి మనం క్రియేట్ చేయాలి ఏదోటి అని చేశారు. మేబీ అది ముందో ఆ టాస్క్ తర్వాత నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ నాకైతే అలా అనిపించింది దాని తర్వాత అయ్యి ఉంటే కనుక. సో లాస్ట్గా ప్రోమో గురించి చూసుకున్నట్టయితే ఎండ్లో వేసే ప్రోమో గురించి నామినేషన్స్ గురించి మెయిన్గా మనకి చూపించారు. అక్కడ సోనియాను ప్రేరణ చాలా రేపైతే కొంచెం బాగా గట్టిగానే అర్థం కాకుండా అరుచుకుంటున్నారు, వాళ్ళు అరుచుకునేవి కూడా వినపడినంత గట్టిగా అరుచుకుంటున్నారు. రేపైతే నామినేషన్స్ స్టార్టింగ్లోనే కొంచెం గట్టిగానే, అంటే ఈ ఫస్టే వీళ్ళకి ఎప్పుడు మామూలుగా వచ్చిన వెంటనే ఉంటాయి అనుకుంటా కదా వాళ్ళకి నామినేషన్స్, ఏం టాస్క్ లేకుండా వెంటనే ఉంటుంది. సో వాళ్ళకి పెద్ద రీజన్స్ ఏమి ఉండకుండా కొంచెం సింపుల్గా ఏదో జోవియల్గా వేసుకుంటారు. కానీ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో వాళ్ళకి ఫస్ట్ వీకే ఎక్కువ గొడవలు అయినాయి కదా ఫస్ట్ ఎపిసోడ్ లోనే. సో
ఈ రోజు అయితే నామినేషన్స్ చాలా గట్టిగా ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. గొడవలు బాగానే మనకైతే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. మనకి అందరికీ గొడవలు పడుతుంటే చూడటం అనేది ఆనందం కదా, ఎవరికైనా నేత్రానందం. పక్కన వాళ్ళు గొడవలు పడుతుంటే దూరి చూడటం కొంచెం యూఎస్పీ అది కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఈరోజు అయితే ఎపిసోడ్ బాగా. ఓకే, మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా ఎవరిద్దరు బాగా అనిపించారు, ఎవరు నెగిటివ్గా అనిపించారు, ఎందుకు అన్నది కామెంట్ చేయండి. అండ్ సో ఈ వీడియో కనుక నచ్చితే, ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి వీడియో నచ్చితే అనాలిసిస్ అన్నది డెఫినెట్గా చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా బిగ్ బాస్ సంబంధించిన అన్ని ఈ ఒక టైప్ ఆఫ్ ఫన్ టైప్లో మనకి మాట్లాడుకోవచ్చు దాని గురించి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ మన గొడవలతో స్టార్ట్ అయ్యే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.